వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అయితే విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో అమరావతి గురించి మాట్లాడారు, 99 పైసలకే భూముల్ని కట్టబెడుతున్న వైనం గురించి మాట్లాడారు, కుంభకోణాల గురించి మాట్లాడారు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు, విఫలమైన వైద్య రంగం గురించి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం గురించి, రైతులు మద్దతు ధర లేక పంటలు నష్టపోయి అల్లాడిపోతున్న వైనం గురించి మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీటికి దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు. డైరెక్ట్ గా మళ్ళీ తిరుమల దగ్గరికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల అంశాన్ని కూడా నిన్న మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఆ అంశం గురించి మాత్రమే విలేకరుల చిట్చాట్ లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పరకామణి కేసును ప్రస్తావిస్తూ 70,000 రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకా ఏ స్థాయిలో దోపిడీ చేసి ఉండాలి అంటూ మాట్లాడారు. ఒకవేళ నిజంగానే ఆ రవికుమార్ అనే వ్యక్తి ఈరోజు వీడియో రిలీజ్ చేశారు, 90% ఆస్తులన్నీ రాయించేశాను వెంకటేశ్వర స్వామికి, నేను చేసిన తప్పును తెలుసుకొని అంటూ ఆవేదన చెందుతున్నారు. అయినా సరే నా మీద లేనిపోని అసభ్యకరమైన డిబేట్లు పెడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90% ఆస్తులు ఇచ్చేశానని రవికుమార్ చెప్తున్నారు. ఇంకా ఎన్ని ఆస్తులు సంపాదించారు అన్న అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఉంది కదా, సింపుల్ కదా, ఒక వారంలో కనిపెట్టేస్తారు అధికారులకు ఆదేశాలు ఇస్తే. ఈ రవికుమార్ అనే వ్యక్తి ఈ 90% ఆస్తులన్నీ రాయించారా, ఇంకా ఏ ఆస్తులు ఉన్నాయో కనిపెట్టండి అంటే ఒక వారంలో కనిపెట్టి నివేదిక ఇస్తారు కదా, ఆ పని చేయకుండా ఇంకెన్ని ఆస్తులు సంపాదించారో అంటున్నారు. పైగా రవికుమార్ అనే వ్యక్తి ఏం జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడికి రాలేదు, పెదజేర ఆశ్రమంలో పనిచేస్తూ దశాబ్దాలుగా ఈ పరకామణి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అన్ని కోట్ల రూపాయలు అతను సంపాదించారు అంటే ఈ దొంగతనం అన్నది ఆ రోజు కాదు, కొన్ని దశాబ్దాల నుండి జరుగుతోందనే కదా అర్థము. ఆయన కూడా దాన్ని అంగీకరించి తప్పు తెలుసుకొని ఆస్తులు రాయించారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో దొంగను పట్టుకున్నారు, కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు పట్టుకోలేకపోయారు? అసలు పరకామణి కేసు రాజీ చేయడానికి మీరంతా ఎవరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా పరకామణి కేసులో దర్యాప్తుకు ఆదేశించింది. ఓకే, బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఏంటి? తానే ముఖ్యమంత్రిగా ఉంటూ తానే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ తన కింద పనిచేసే సిఐడి ద్వారా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఏమీ పసలేదంటూ ఒకవైపు నివేదికలు ఇప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఇప్పటికే 11,66,00,000 రూపాయలు చెల్లించి అతడినే మళ్ళీ తిరిగి తన సొంత కేసులకు లాయర్ గా పెట్టుకొని అతడి ద్వారా కేసులు క్లోజ్ చేయించేందుకు నడిపిస్తూ గతంలో ఇదే కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తులు అధికారుల ద్వారా బెదిరించో అదిలించో ఈ కేసు ఉపసంహరించుకున్నా కొట్టివేసినా మాకు అభ్యంతరం లేదు అంటూ వాళ్ళ ద్వారా కోర్టులకు రిపోర్ట్లు ఇప్పిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తున్నారు కదా. మరి ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా మీరే ఉండు, మీ మీద ఉన్న కేసుల్ని మీరే కొట్టేయించుకోవడం ఏంటి మీ యంత్రాంగం ద్వారా అని ఎవరైనా ప్రశ్నిస్తూ ఉన్నారా? కనీసం పరకామణి కేసులో ఇంత సీరియస్ గా స్పందించిన హైకోర్టు అయినా ఈ అధికారం మీకు ఎవరిచ్చారు అని ఏ హైకోర్టు అయినా ప్రశ్నిస్తుందా? శ్రీవారి ఉండిలో చోరీ జరిగితే సెటిల్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఈ సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, అసలు జగన్మోహన్ రెడ్డికి వరకు ఆ అంశం కూడా అప్పట్లో వచ్చి ఉండదు కూడా. ఈ రాజీ ఎక్కడ జరిగింది? అధికారికంగా లోక్ అదాలత్ లో జరిగింది. లోక్ అదాలత్ అన్నది గుర్తింపున్న అధికారిక బాడీ, అక్కడ జరిగింది. పైగా ఇక్కడ ఏంటి, ఆ రోజు సుప్రీంకోర్టులో ఒక పెద్ద న్యాయమూర్తిగా ఉన్న ఆయనకి ఈ విషయం తెలియంగానే కేసు పెడితే అతనికి ఏం శిక్ష పడదు, బెయిల్ వచ్చేస్తుంది 10 రోజుల్లో, కాబట్టి అతడే ఆస్తులని రాసిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆస్తులు రాయించుకోండి, ఆలయానికి మంచి చేసినట్టు అవుతుంది, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పారు. సలహా ఇచ్చారు అప్పట్లో న్యాయమూర్తి గారు. సలహా ఇవ్వడమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాల కోసం 40 లక్షల రూపాయల డబ్బు అవసరమైతే ఆ న్యాయమూర్తి గారు సమకూర్చారని చెప్తున్నారు అప్పట్లో న్యాయమూర్తిగా ఉన్న ఆయన. మరి ఆ న్యాయమూర్తి పేరు చెప్పొచ్చు కదా బయటికి. దొంగతనం చేయడం తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. దొంగతనం చేయడం తప్పు కాదని జగన్మోహన్ రెడ్డి అన్నారా? అనలేదు. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకున్నారు వాళ్ళు, 14 కోట్ల రూపాయల ఆస్తులు రాయించారు అని చెప్పారే కానీ దొంగతనం చేయడం తప్పు కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సెప్టెంబర్ లోనే సింహాచలం ఆలయంలో 2 ఉద్యోగులు 55,000 రూపాయలు చోరీ చేశారు ఆలయానికి సంబంధించిన సొమ్ముని. వారిలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు, మరో ఉద్యోగిని పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఒక ఉద్యోగిని అప్పగిస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు వెంటనే. ఇంకా ఈ కేసులో కూడా అలాగే జరిగి ఉండేది కదా. రవికుమార్ అనే వ్యక్తి, ఆయన భార్య కూతురు వచ్చి శ్రీవారి సొమ్ముని దొంగలించడం మహాపాపం, తప్పు చేశాం, దీనికి ప్రాయశ్చిత్తంగా మా ఆస్తులని రాసిస్తామని వస్తే వద్దు అని ఎలా అంటారు? అసలు నిజంగానే అతని మీద కేసు పెట్టింటే ఏమై ఉండేది? 10 రోజుల్లో బెయిల్ వచ్చేది, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉంటే ఇంకా కేసు ఎప్పటికి వెళ్ళిపోయేదో. అలాంటిది ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా కొన్ని విషయాలు. కేవలం నిబంధనలు ఏం చెప్తున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి,
సరే చట్టాలు అతిక్రమించారన్నకి లోక్ అదాలత్ ద్వారానే చేశారు ఈ వ్యవహారం అంతా. అప్పట్లో సుప్రీంకోర్టులో పెద్ద జడ్జిగా ఉన్న ఆయనే సలహా ఇచ్చారు. వీళ్ళే కదా న్యాయస్థానము, న్యాయం, చట్టం అమలు చేయాల్సింది మనుషులే కదా. పెద్ద పెద్ద స్థానాల్లో ఉండే న్యాయమూర్తులు కూడా ఇది సరైన చర్యే, ఇది లాజికల్ గా కరెక్ట్, చట్టాలను నమ్ముకొని ముందుకెళ్తే 10 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, స్వామికి ఆలయానికి వచ్చేది ఏమీ ఉండదు, కోట్లాది రూపాయల ఆస్తులు వస్తున్నాయంటే గొప్ప కార్యక్రమం అని చెప్పడం సలహా ఇవ్వడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో డబ్బులు కూడా సమకూర్చారని న్యాయమూర్తి గారు అని చెప్తున్నారు కదా. అప్పట్లో తిరుమల అంశాన్ని ప్రస్తావిస్తే ప్రజలు, భక్తులు అంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా నాకు అనుకూలంగా ర్యాలీ అవుతారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రజలకు అసలు విషయం తెలిసిపోయింది. జంతువుల కొవ్వు అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో అలా కలిపారని ఆ మాట వాడడానికి కూడా చాలా సాహసం చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తెగించి మరీ సాహసం చేసి జంతువుల కొవ్వు కలిపారని మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? కల్తీ అంటున్నారు కానీ జంతువుల కొవ్వు అనడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయోధ్య లడ్డూలకు కూడా కలిపేసి పంపించారు, జంతువుల కొవ్వు అన్నారు. ఈనాడు పత్రికలో అయోధ్యకు పంపిన లడ్డూలన్నీ స్వచ్ఛమైన నెయ్యితో చేసినవి అని ఈనాడు పత్రిక సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇన్ని అబద్ధాలు చెప్పి అసలు స్వామివారి మీద ఇంత ఏమాత్రం భయము, భక్తి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండేవారు కాదు. ఇవన్నీ మాట్లాడేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి తిరుమలని, వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించడానికి ఇక ఏ అస్త్రాలు లేక నిత్యం పరిపాలనలో రోజుకో వైఫల్యం బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో పరిపాలన, పాలన ఈ అంశాల ఆధారంగా ప్రజల దగ్గరికి వెళ్తే వర్కౌట్ కాదన్న ఉద్దేశంతో కేవలం సెంటిమెంట్ను రగిల్చడానికి, రెచ్చగొట్టడానికి ఇలాంటి సున్నితమైన తిరుమల లడ్డు, పరకామణి కేసు అంటూ ఇలాంటివి తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం పబ్లిక్ కి బాగా అర్థమైపోయింది. పైగా చంద్రబాబు నాయుడు గారు మీడియా చిట్చాట్లో నేను హైదరాబాద్ లో వేసిన అభివృద్ధి బీజం కారణంగానే ఈరోజు కోకాపేటలో 100 కోట్లు ఎకరం చొప్పున భూమి వాల్యూ పలుకుతోంది అని చెప్తున్నారు. నిజమే. మరి విశాఖపట్నంలో 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? వేల వేస్తే విశాఖపట్నంలో కూడా 100 కోట్లకు వెళ్తాయి, అలాంటి భూములు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడేమో 99 పైసలకి ఇస్తున్నారు. నిజానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా అధికారంలో ఉంటే కోకాపేట భూములు కూడా ఇలాగే 99 పైసలకి ఇచ్చి ఉండేవారేమో. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం లేదు కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని, భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇష్టానుసారం దోచిపెట్టడం లేదు కాబట్టి 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఖజానాకు వస్తున్నాయి. కానీ ఏపీలో దురదృష్టం కొద్దీ 99 పైసలకి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఇక్కడ ఎంత భూమి ధర ఎంత పలుకుతుంది అన్నది కూడా లెక్కజమ లేకుండా పోయింది. విశాఖపట్నంలో వేలంపాట నిర్వహిస్తే ఎకరం 100 కోట్లు వెళ్లే భూములు కూడా ఉన్నాయి. కానీ వాటిని మనం 99 పైసలకి ఇచ్చేస్తూ ఉన్నాం. కానీ కోకాపేటలో మాత్రం మనం వేసిన అభివృద్ధి బీజం కారణంగానే 150 కోట్లు, 137 కోట్లు పలుకుతోందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఇది విచిత్రం.